క్యాన్సర్ స్టేజ్ 1 స్టేజ్ 2కి ఏమి పథ్యమం, ఏం తినాలా ఏం తినొద్దు అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బేసిక్లీ డాక్టర్ జోహానా బడ్విగ్ థియరీ, జర్మన్ లేడీ. అది నా సన్నికి ఎప్పుడు బ్లడ్ క్యాన్సర్ వచ్చే 2010లో దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి అది సక్సెస్ స్టోరీ చూసుకుని ఇప్పుడు అందరికీ నా ట్రీట్మెంట్ ఇస్తాను. ఇక్కడ బేసికలీ బాడీ అసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ నేచర్ తేవాలా, దానికి ఏం తినొద్దు అని నేను చెప్తాను, అది ఫాలో చేయాలా. మోర్ దెన్ 5 grams సాల్ట్ వద్దు, నో ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్, ఆమెట నో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, దాన్ని పెరుగు ఇడిసేసి ఎక్సెప్ట్ పెరుగు. ఆమెట నో బేకరీ ప్రోడక్ట్స్, కుకీస్, బిస్కెట్స్, బ్రెడ్, ఆమెట కేక్ అంతా, నో ఆల్కహాల్, నో ఎరేటెడ్ డ్రింక్స్, కోల్డ్ డ్రింక్స్ అండ్ ఆల్, అండ్ నో స్వీట్స్ అబ్సల్యూట్లీ నాట్ ఈవెన్ ఫర్ కాఫీ టీ. ఇంత ఏమి తినొద్దు అని చెప్పినాను. ఆమెట నో పోర్క్, నో మటన్ అండ్ నో దిస్ వన్ క్రాబ్స్. ఫిష్ ఆమెట చికెన్ తినొచ్చు, ఎగ్ తినొచ్చు. ఆమెట ఏం తినాలా దీనికి స్టేజ్ 1 స్టేజ్ 2 క్యాన్సర్కి అది చెప్తాను. 30% కుక్డ్ డైట్, 70% అన్కుక్డ్ డైట్ అంటే మంకీ డైట్. సో ఇప్పుడు ఫస్ట్ ప్రీబయోటిక్స్ తినాలా. ప్రీబయోటిక్ అంటే మా కడుపులో ఉండే బెనిఫిషియల్ మైక్రోబ్స్, ఉపయుక్త జీవాణు, దానికి ఆహారం. దానికి ఆహారం ఇస్తే దానికి తెలుసు ఏ ఆర్గన్కి ఏమి న్యూట్రియంట్స్ కావాలా, అట్లా ఎంజైమ్స్ రిలీజ్ చేసి ఆహారం నుంచి సపరేట్ చేస్తుంది. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, మా కడుపు ప్రొటెక్ట్ చేసేది. అది ఆ ప్రీబయోటిక్ ఇంట్లో ఉంది. ఏమిటి? వెల్లుల్లి 2-3 స్మాల్ పీసెస్, ఆమెట అల్లం 1/2 centimeter చాప్డ్, ఆమెట 1 teaspoon మెంతులు సోక్డ్ నైట్ టైం, లేకపోతే స్ప్రౌటెడ్, అది తినాలా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆమెట ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫ్లాక్స్ డయట్. ఫ్లాక్స్ డయట్ ఏమంటే అది ఇట్ విల్ యాక్ట్ లైక్ ఎ కీమో. ఇది ఎట్లా చేయాలా అది వెరీ ఇంపార్టెంట్. ఏమిటి? నెంబర్ 1, అది ఏమి అవిసె గింజలు ఉంది అది ఫ్రై చేయవద్దు, పౌడర్ చేసి స్టోర్ చేయవద్దు. జస్ట్ ఎప్పుడు మీరు అవిసె గింజల మజ్జిగ తయారు చేస్తారో అప్పుడే పౌడర్ చేయాలా, స్మాల్ గ్రైండర్ లేకపోతే కాఫీ గ్రైండర్లో. ఆఫ్టర్ పౌడర్ దాంట్లో ఏవలా 1 tablespoon ఫ్లాక్స్ ఆయిల్ అంటే అవిసె గింజల నూనె, దాంట్లో 1 కప్పు పెరుగు వేయాల. పెరుగు అంటే కర్డ్ 100 to 150 grams మిక్స్ చేయాలా ప్రాపర్లీ. వేయాలంటే ఆల్ ఆయిల్ డ్రాప్లెట్స్ డిసపియర్ పోవాలా. ఆమెట దానికి కన్సిస్టెన్సీ అప్పుడు నీళ్ళు వేసి మజ్జిగ తయారు చేయాలా. సో ఇది ఇంతేనే. ఇది 3 times తీసుకోవాలా. ఒక టైం మార్నింగ్ యాజ్ ఎ బ్రేక్ఫాస్ట్, ఫస్ట్ కోర్స్, ఆఫ్టర్నూన్ బిఫోర్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ టైం. ఆమెట బనానా స్టెమ్ జ్యూస్ దొరకతే తీసుకోవాలా 2 times, లేకపోతే ఏమీ వద్దు. ఆమెట వెజిటబుల్ జ్యూస్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఎట్లా అంటే ఫస్ట్ వెజిటబుల్స్ లీచింగ్ చేయాలా, అంటే రేత్రు అంతా వెజిటబుల్స్ నీళ్ళు వేసి, ఏం నేను చెప్తాను అది మార్నింగ్ హాట్ వాటర్లో రిన్స్ చేసి తీసుకోవాలా. ఆమెట యూస్ చేయాలా.
ఏ లీచింగ్ ప్రాసెస్లో అంత కెమికల్స్ ఆమెట పెస్టిసైడ్స్ ఏముంది, పొటాషియం ఉంది, అంతా క్లియర్ అవుతుంది. ఆమెట దీన్ని ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇవ్వాలా? B3C4. B3 అంటే బీట్రూట్, బాటిల్ గార్డ్ అండ్ బీట్ల్ వైన్ అంటే పానకపత్త. C4 అంటే క్యారెట్, క్యాబేజ్, కొరియాండ్రం, కుకుంబర్. సో అది ఆమెట ఒక ఫ్రూట్ అదంతా వేసి మిక్సీలో లేకపోతే జ్యూసర్లో జ్యూస్ చేసుకొని బిఫోర్ లంచ్ ఒక గ్లాస్, బిఫోర్ డిన్నర్ ఒక గ్లాస్ తాగొచ్చు. తాగితే బాగుంటుంది. ఆమెట సూపర్ సలాడ్. అదంతా ఏమేం సలాడ్ ఉంది, క్యారెట్, బీట్రూట్, ఆమెట, కుకుంబర్ అంతా. అలాంగ్ విత్ దట్ కోకోనట్ ఇదంతా గ్రేట్ చేసి, డ్రై ఫ్రూట్ గ్రేట్ చేసి, ఆమెట దాంట్లో రెజిన్స్, ఆమెట డేట్స్ అంతా వేసి తినేకి టేస్ట్ ఉండాల అట్లా చేసి ఇవ్వాల. సో ఆమెట ఇది ఆహారంలో 20-30% సీరియల్స్ ఉండాల, అంటే రైస్ అండ్ రోటీ. 70% ఇది లీఫీ వెజిటబుల్స్ ఇదంతా ఉండాలా, పల్సెస్ అంతా. అది బ్యూటిఫుల్లీ తయారు చేయాల. దీంట్లో ఒకటి కిచిడి చేసిండాను, దాంట్లో 20% యా 30% బ్రోకన్ వీట్ లేకపోతే రైస్, ఆమెట 5-10% పల్సెస్, ఆమెట 50-60% వాట్ ఎవర్ ద వెజిటబుల్స్ పేషెంట్ లైక్ చేస్తారో అదంతా వేసి, హాఫ్ టీ స్పూన్ గీ, ఆమెట కర్రీ లీవ్స్, ఆమెట మసాలా, టమాటర్ అంతా వేసి బాయిల్ చేసి కుక్కర్లో ఇస్తే అది హోల్సమ్ ఫుడ్ అవుతుంది. అంత ఎఫెక్టివ్ ఉంటుంది. ఆమెట ఏమన్నా ఇది కోల్డ్ కాఫ్, ఫీవర్ అదంతా వస్తే ఇది స్పైస్ డ్రింక్ ఉంది అండ్ మసాలా కాడ, దాంట్లో జాగరీ, ఆమెట అల్లం, ఆమెట సినమన్, క్లవ్, ఆమె కార్డమమ్, బ్లాక్ పెప్పర్ అంతా పౌండింగ్ చేసి 200-250 వాటర్ వేసి బాయిల్ చేసి అది టీ అట్లా తీసుకుంటే ఇదంతా పోతుంది. సో ఇదే స్పెషల్ డైట్.